హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి నా ఫుల్ డే రొటీన్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. చాలా వర్క్ ఉంది, ఆ వర్క్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. గ్రాసరీస్ తెప్పించానండి, అమెజాన్ నుంచి కొన్ని తెప్పించాను, బిగ్ బాస్కెట్ నుంచి కొన్ని తెప్పించాను. అవన్నీ అయితే ఇప్పుడు సర్దుకోవాలి. నేను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను, ఏంటి ఏమేమి తెప్పించాను మొత్తం అయితే ఒకసారి చూపిస్తాను. చూడండి, తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. చాలా వర్క్ ఉందండి, చూడండి. వెనక హాలు మొత్తం ఈరోజు మొత్తం సామాన్లతో గ్రాసరీస్తో నిండిపోయింది. అదిగోండి, అక్కడ కొన్ని ఉన్నాయి, బిగ్ బాస్కెట్ నుంచి తెప్పించాను. ఇవన్నీ అయితే అమెజాన్లో తెప్పించాను కొన్ని. ఇట్లా అయితే తెప్పించాను. నేను ఆఫర్స్ చూసుకొని ఎక్కడ ఆఫర్స్ ఉన్నాయి ఏంటి అనేది మంత్లీ ఒకసారి మొత్తం ఒకసారి తెప్పించుకుంటానండి. అలా తెప్పించుకుంటే మనకి మనీ సేవ్ అవుతుంది, సర్దుకుంటంలో టైం సేవ్ అవుతుంది, అలా ఉంటుంది. ఓకే, వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఓకేనా. మార్నింగ్ టిఫిన్కి వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ వేసారండి. మాకు వింటర్లో మేము ఎక్కువ బ్రెడ్ ఎక్కువ తింటూ ఉంటాము. ఎందుకంటే దోశ పిండి, ఇడ్లీ పిండి చేస్తాను, కానీ అవి ఎక్కువ అంటే ఇప్పుడు ఈ వింటర్లో పులవదు కదా పిండి. ఇంకా బ్రెడ్ చపాతీ అవైతే వేడివేడిగా బాగుంటుంది అన్నట్టు బ్రెడ్ ఎక్కువ ఎప్పుడు ఇంట్లో ఉండేటట్టు చూసుకుంటాను. ఇంకా పిల్లలకి బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసి ఇచ్చేసాను. టిఫిన్కి అయితే అది చేశాను. అండ్ లంచ్కి వచ్చేసరికి ఎగ్ కర్రీ చేశాను. ఆనియన్స్ ఫ్రై చేసేసి ఎగ్ వేసేసి ఎగ్ పొరిటు అట్లా చేసేసాను సింపుల్గా. ఇంకా టిఫిన్ లంచ్కి ఇవైతే చేసేసాను. నాకు మార్నింగే అయిపోతుందండి వర్క్ ఎక్కువ. మార్నింగ్ టిఫిన్ అంటే బాక్స్ తీసుకెళ్తారు మా హస్బెండ్. ఇంకా లంచ్కి కూడా వంట అప్పుడే చేసేస్తాను. ఇంకా టిఫిన్ చేసేసి పిల్లలకి వేసేసి నేను కూడా తినేసి ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేసేసి పక్కన పెట్టేసాను. ఇదిగోండి, ఇంక ఇట్లా ఎగ్ డైలీ కాకపోయినా 2 డేస్కి ఒకసారైనా ఎగ్ తింటే, రోజు తింటే ఎగ్ మంచిది కదా, రోజు తినలేము. ఇంకా 2 డేస్కి ఒకసారైనా ఎగ్ కర్రీ కానీ ఇట్లా, లేదంటే ఎగ్ ఆమ్లెట్, బ్రెడ్ ఆమ్లెట్ అట్లా అయితే నేను చేస్తూ ఉంటాను. ఇంకా కర్రీ కూడా అయిపోయింది. ఇంకా ఇది మార్నింగ్ తీసిన క్లిప్ అయితే. ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఈరోజు బాగా కూల్గా ఉందండి వెదర్ అయితే. ఈవినింగ్ చూడండి, వెదర్ చాలా కూల్గా ఉంది. మాకు లాస్ట్ వీక్ వర్షం పడిన దగ్గర నుంచి వెదర్ అనేది కొంచెం చేంజ్ అయిపోయింది బాగా. చాలా క్లీన్గా కనిపిస్తుంది కదండి. ఇంతకు ముందు అయితే ఈవినింగ్ ఇట్లా 5:30-6 అవ్వగానే మంచు పట్టేసి అస్సలు ఇట్లా ఫ్రంట్ బిల్డింగ్స్ కూడా కనిపించేవి కాదు. కొంచెం వర్షం పడిన తర్వాత వెదర్ చాలా చేంజ్ అయిపోయింది. చాలా కూల్గా ఉంది అని చెప్పి నేనైతే కాఫీ పెట్టేసుకున్నాను. కూల్గా ఉన్నప్పుడు కాఫీ కానీ టీ కానీ అట్లా వేడిగా తాగితే బాగుంటుంది కదా. నేను ఎక్కువ టీనే తాగుతాను, ఈవినింగ్ టీ పెట్టేస్తాను. కాకపోతే ఈరోజు మా హస్బెండ్ ఇంకా రాలేదు, నేను ఒక్కదాన్నే ఇంకా కాఫీ తాగుదాం అన్నట్లు కాఫీ పెట్టేసుకున్నాను. మిల్క్లో కాఫీ పౌడరు అట్లాగే షుగర్ కూడా వేసేసాను. ఇంకా కాఫీ తాగేసి కాస్త రిలాక్స్ అవుదాము, చాలా వర్క్ ఉంది, పని చేసుకుందాంలే ఇంకా అన్నట్లు కాఫీ అయితే పెట్టేసుకొని కాఫీ తాగేసాను. మనకి నార్మల్గా తాగినా తాగకపోయినా వింటర్లో మాకు ఇక్కడ వింటర్ ఎక్కువ అండి, చాలా కూల్గా ఉంది. వింటర్లో కాఫీ కానీ టీ కానీ తాగితే కొంచెం బాగుంటుంది కదా, రిలాక్సింగ్గా ఉంటుంది. కాఫీ తాగేసాను. ఇంకా గ్రాసరీస్ వచ్చేసినాయి చాలా, అంటే మంత్కి సరిపడా ఒక్కసారి అన్నీ తెప్పించేసానండి. ఎందుకంటే ఆఫర్స్ ఇట్లా మనం ఎక్కువ తెప్పించుకుంటే ఆఫర్స్ అనేది ఎక్కువ వస్తుంది. బిగ్ బాస్కెట్లో ఏదో ఆఫర్ ఇచ్చారు, 30 రూపీస్ ఉంటే ఇట్లా, అంటే వాళ్ళు 2000-3000కి బిల్ చేస్తే ఎవ్రీ ప్రోడక్ట్లో 2 రూపీస్ అట్లా తగ్గుతుంది, 3 రూపీస్ 5 రూపీస్ అట్లా తగ్గుతుంది. ఇంకా అట్లా ఆఫర్స్ ఉంటాయి అన్నట్లు కొన్ని అమెజాన్లో కొన్ని బిగ్ బాస్కెట్లో అట్లా అయితే పెట్టేసాను సరుకులు. ఇంకా అవన్నీ వచ్చేసినాయి. ఇట్లా మనం ఒక్కసారే తెప్పించుకుంటే మనకి ఆఫర్స్లో మనకి ఆఫర్ ప్రైస్ వస్తుంది. అట్లానే ఒకసారి తెప్పించుకుంటే మనకి ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు ఇంట్లో అనేది చూసుకొని ఒకసారి నేను అన్నీ లిస్ట్ అవుట్ చేసుకొని మనకి ఏమున్నాయి ఏమైపోతాయి అన్నట్లు క్వాంటిటీ కూడా అలానే చూసుకుంటాను. అంటే కొన్ని మనం లాస్ట్ మంత్ తెప్పించినవి కొంత ఉందనుకోండి, కొన్ని ఉంటాయి కదా, జీలకర్ర లేదంటే ఆవాలు మినపప్పు అట్లాంటివి ఉంటాయి కదా, చూసుకొని 2 కేజీస్ తెప్పించుకున్నవి లాస్ట్ మంత్ ఉంది అనుకుంటే 1 కేజీస్ తెప్పించుకుంటే మనకి అట్లా సరిపోతుంది. మళ్ళీ ఎక్కువ ఉంచేసి అవి పురుగు పట్టేయడం మర్చిపోవడం అలా కాకుండా చూసుకొని తెప్పించుకుంటే బెటర్ కదా. అట్లా తెప్పించాను నేను. ఇంకా ఎందుకంటే ఫ్రెంచ్ ఫ్రైస్ మా పిల్లలకి ఇష్టము. ఇంకా బయట నుంచి ఇది ఎక్కువ జంక్ ఫుడ్డే, కాకపోతే ఇష్టం కదా అన్నట్టు ఎప్పుడైనా ఫ్రై చేసి ఇవ్వచ్చులే అన్నట్టు తెప్పించాను.
ఇది ముస్లిన్, ఇది పాలల్లో వేసుకుంటే డైట్కి చాలా మంచిది. ఇది డైట్ చేసేవాళ్ళు పాలల్లో వేసేసుకొని బ్రేక్ఫాస్ట్ లాగా తినేసేయవచ్చు. అట్లాగే మినప్పప్పు, కందిపప్పు, ఆయిలు, పిల్లలు ఇది చీజ్, పిల్లలకి ఎప్పుడన్నా పాస్తా అట్లా చేద్దామన్నట్టు తెప్పించాను. పన్నీర్ ఎప్పుడూ నేను 2 ప్యాకెట్స్ కానీ 1 ప్యాకెట్ కానీ ఇంట్లో ఉండేటట్టు చూసుకుంటాను. ఎందుకంటే మా పిల్లలకి చాలా ఇష్టం పన్నీర్ కర్రీ. ఎక్కువ పన్నీరు హెల్దీ కదా తినడానికి. ఇంకెప్పుడు వీక్లీ 1-2 టైమ్స్ అన్నా చేస్తూ ఉంటాను పన్నీర్ కర్రీ అనేది. ఫస్ట్ టైం చింతపండు కూడా తెప్పించానండి. నేను ఎక్కువ మా ఇంటికి వెళ్ళినప్పుడే తెచ్చుకుంటాను. మనకి సౌత్ వైపు బాగుంటుంది కదా చింతపండు, అక్కడే తెప్పించుకుంటాను. ఫస్ట్ టైం అయితే ఇక్కడ ఆర్డర్ ఇచ్చి తెప్పించాను. ఇంకా అయిపోయింది అన్నీ. ఇంకా అట్లానే మ్యాగీ, ప్యాన్ కేకు పిల్లలకి ఎప్పుడన్నా వేసిద్దాం అన్నట్లు. బ్రెడ్ ఒకటి, పన్నీర్ ఒకటి ఎప్పుడు ఉండాల్సిందే. సన్ఫ్లవర్ ఆయిల్ నేను డీప్ ఫ్రైస్కి వాడతాను. ఇది గ్రౌండ్నట్ ఆయిల్ అయితే నేను కర్రీస్కి వాడతాను. అట్లాగే ఒక ప్యాకెట్ అది తెప్పించాను. గ్రౌండ్నట్ ఆయిల్ 2 ప్యాకెట్స్ తెప్పించాను. బాస్మతి రైస్, ఇంకా సోప్స్, పేస్ట్, ఇంకా ఇట్లా పౌడరు, జీలకర్ర, ఇంకా అన్నీ, ఇంకా ఇంట్లో కావాల్సిన మనకి గ్రాసరీస్ ఏమేమి అవసరమో అట్లా ఇంట్లో కొన్ని ఉన్నాయి అనుకుంటే ఇట్లా చిన్న ప్యాకెట్స్ తెప్పించాను. లేవు అయిపోయినాయి అన్నవైతే పెద్ద ప్యాకెట్స్ తెప్పించేశాను. ఇంకా నేను తెప్పించిన వెంటనే అన్నీ పెట్టేసుకొని ముందే నేను సరుకులు ఆర్డర్ ఇస్తున్నాను అనుకుంటే డబ్బాలు కూడా అప్పుడే క్లీన్ చేసి పెట్టేసుకుంటానండి, బాక్సులు కూడా. ఇంకా సరుకులు వచ్చేసిన తర్వాత అన్నీ కట్ చేసి ప్యాకెట్లు పోసిస్తాను. చిన్న ప్యాకెట్స్ అయితే. పెద్దవైతే ఇంకా పెద్ద పెద్ద డబ్బాల్లో, ఇదిగోండి పెద్ద డబ్బాలు ఇట్లా పెట్టుకున్నాను కదా నా పక్కనే, వాటిల్లో అయితే పెట్టేసేస్తాను. అంటే కొన్ని ఉంటాయి కదా మినప్పప్పు, ఆయిల్ ప్యాకెట్స్, ఇట్లా మనం దేనిలోనూ పోసుకోలేము, అవి కట్ చేసి పోయలేము కదా అన్నట్టు పెద్ద డబ్బాల్లో పెట్టేస్తాను. పెట్టేసి 2-3 డబ్బాల్లో ఇంకా అవసరమైనప్పుడు తీసేసి ఆయిల్ డబ్బా వాటిలో అయితే పోసేసుకుంటాను. ఇంక ఇట్లా అవుతూ ఉంది నా వర్క్. మార్నింగ్ నుంచి ఏదో ఒక పని అస్సలు ఖాళీ లేదండి. ఈరోజైతే ఫుల్ బిజీ అయిపోయాను. మార్నింగ్ టిఫిన్, లంచ్, తర్వాత ఇంట్లో కొన్ని సర్దుకోవడం, చేసుకోవడం. ఈవినింగ్ ఇంకా సరుకులు మనం తెప్పించామంటే ఆ రోజంతా వెజిటేబుల్స్ కానీ గ్రాసరీస్ కానీ తెప్పించుకున్నామంటే ఒక 1 డే పడుతుంది. ఎందుకంటే మనం తీసుకొచ్చిన తర్వాత అన్నీ ఒక పక్కన ఒక బాస్కెట్లోనో డబ్బాలోనో పడేసేయలేము కదా. అవి వచ్చినాక నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటే మనకి ఎప్పుడైనా కావాలి అన్నప్పుడు తీసుకొని వాటిని యూజ్ చేసుకుంటానికి బాగుంటుంది. అందుకే నేను గ్రాసరీస్ కానీ వెజిటేబుల్స్ కానీ తెచ్చుకున్నానంటే వెంటనే వాటిని అంటే 1 అవర్ 2 అవర్స్ పక్కన పెట్టిన నా పనంతా ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అన్నీ ముందు పెట్టేసుకొని ఇట్లా ఈ విధంగా అయితే నేను సర్దేసుకుంటాను. అక్కడ పడేసుకుంటాం, అవి డబ్బాల్లో పెట్టేసి చిరాగ్గా, లేదంటే వెజిటేబుల్స్ కూడా పక్కన పెట్టేసి సర్దుదాంలే అన్నట్లు కాకుండా నేనైతే ఇట్లా ఆర్గనైజ్ చేసుకుంటాను. మనకి ఏదన్నా వంట చేసేటప్పుడు ఏదన్నా ఐటమ్ గ్రాసరీస్ కావాలన్నా, లేదంటే వెజిటేబుల్స్ కూర చేయాలన్నా మనకి ఈజీగా ఉంటుంది అన్నీ ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటే. అందుకని ఇట్లా నేనైతే ఆర్గనైజ్ చేసుకుంటాను. మీరు ఎవరైనా కొంతమంది ఉంటారండి, తెప్పించుకుంటారు, పక్కన పెట్టేసుకుంటారు, అన్నీ ఒక డబ్బాలో వేసేసుకొని తర్వాత ఉన్నాయి కదా ఉన్నాయని చెప్పి చూసుకోకుండా మర్చిపోయి మళ్ళీ ఆర్డర్ చేసుకొని తెప్పించుకుంటాం, ఇలా ఉంటారు కదా. అందుకని చెప్తున్నాను, మనం ఎప్పటి పని అప్పుడు చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. చూడడానికి కూడా మెస్సీగా లేకుండా మనకి కిచెన్ కానీ ఈ ఇల్లు ఎక్కడైనా కానీ ఆర్గనైజ్గా ఉంటుంది. చూడడానికి కూడా మనం వంట చేసుకోవడానికి ఏదన్నా అవసరమైనప్పుడు తీసుకుంటానికి కూడా మనకి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఎవరికన్నా యూజ్ అవుతుంది అన్నట్టు చెప్తున్నానండి. ఓకేనా. ఇట్లా అన్నీ అయితే సర్దేసుకున్నాను. ముందు సర్దేసుకొని ఇంకా పెద్దవి ప్యాకెట్స్ ఉన్నాయన్నాను కదా, అవి కూడా డబ్బాలో పెట్టేసుకున్నాను. కందిపప్పు కొంచెం ఉన్నాయండి, అవి మనం ఏదన్నా కొంచెం ఉన్నాయి అనుకుంటే అవి అడుగును పెట్టేసుకోకుండా అవి తీసేసి ఫ్రెష్గా తెప్పించుకున్నవి ఫస్ట్ వేసేసుకొని, మనకి అంతకు ముందు ప్రీవియస్ ఉన్నాయి అయితే పైన వేసేసుకుంటే అది బెటర్గా ఉంటుంది. అంటే మనం ఫస్ట్ యూజ్ చేస్తాం కదా, వేస్ట్ అవ్వకుండా అట్లా ఉంటుంది. వేస్ట్ అంటే వేస్ట్ ఏం అవ్వదులేండి, ఫుడ్ గ్రాసరీస్ కదా. కాకపోతే మనం ఫస్ట్ వాడేస్తాము, ఇంకా ఫ్రెష్గా ఉంటాయి. లేదంటే అడుగున ఉన్నాయి ఇంకా ఎప్పటికీ అట్లానే ఉండిపోతాయి. అవి కొంచెం పురుగు పట్టే ఛాన్స్ కూడా ఉంటుంది కదా ఎక్కువ రోజులు నిల్వ ఉన్న. అందుకనైతే అట్లా చేస్తాను. ఫస్ట్ ఇప్పుడు తెప్పించిన ప్యాకెట్స్ అయితే ఫస్ట్ డబ్బాలో వేసేసి అంతకు ముందు ఉన్నాయి తర్వాత వీటిపైన అవి వేసేస్తాను. ఇట్లా అయితే ఆర్గనైజ్ చేసుకుంటూ సరుకులన్నీ ఇట్లా అయితే చేసుకుంటూ ఉన్నాను. ఇంక ఈ సరుకులు తెప్పించారంటే నాకు ఫుల్ డే అంతా ఇవి తెప్పించుకొని ఇవి సర్దుకుంటాం, లేదంటే ఆ బాక్సెస్ అన్నీ క్లీన్ చేసుకుంటాం, ఇట్లానే సరిపోతూ ఉంటుందండి. ఇట్లా అయితే ఆర్గనైజ్ చేసుకుంటూ ఉన్నాను.
అంతా క్లీన్ అయిపోయిన తర్వాత గ్రాసరీస్ అన్నీ సర్దేసుకొని క్లీన్ చేసేసుకొని ఇంకా డిన్నర్ ప్రిపరేషన్కి అయితే వచ్చేసాను. అవన్నీ ఇంకా నాకు ఒక 1 అవర్ అట్లా 1.5 అవర్ పట్టిందండి. అన్నీ ఆర్గనైజ్ చేసేసుకొని గ్రాసరీస్ అన్నీ ఎక్కడవక్కడ పెట్టేసి ఇంకా డిన్నర్కి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఫస్ట్ చపాతీ పిండి అయితే కలిపేసి పెట్టేస్తున్నాను. అంటే ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ పిండి నానితే బాగుంటుంది కదా, చపాతీలు సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. ఇంకా అందుకని చెప్పి కలిపేద్దామని చెప్పి కలిపేసి పక్కన పెట్టేస్తే మళ్ళీ కర్రీ కూడా చేయాలి, కూర ఏదో ఒకటి చేద్దాంలే అన్నట్లు ఫస్ట్ చపాతీ అయితే కలిపేస్తున్నాను. పిండి వేసేసుకొని సాల్ట్ వేసేసాను. ఒక్కొక్కసారి ఆయిల్ వేస్తాను, ఆయిల్ కూడా ఒక్కొక్కసారి వేయనండి, ఆయిల్ వేయకుండానే కలిపేస్తాను. ఎందుకు మళ్ళీ మనం చేసేటప్పుడు ఎటు ఆయిల్ వేయాలి కదా అన్నట్టు ఇట్లా కలిపేసి పక్కన పెట్టేసి కర్రీ చేద్దాము అన్నట్లు ఏం చేద్దామని ఇంకా నేనైతే మొన్న మార్కెట్లో సాటర్డే మార్కెట్ ఉంటుంది అని చెప్పి ప్రీవియస్ వీడియో ఒకటి పెట్టాను కదండి, అప్పుడు గుమ్మడికాయ తీసుకొచ్చాను. నేను ఫస్ట్ టైము, ఇంతకుముందు నేను అసలు ఎప్పుడు ఈ గుమ్మడికాయ తీసుకురాలేదు, కర్రీ చేయలేదు, తినలేదు కూడా. కాకపోతే ఇది డైట్కి చాలా మంచిదంటండి. ఇది డైట్ చేసేవాళ్ళు, అంటే మా హస్బెండ్ డైట్ చేస్తున్నారు, డైట్కి చాలా మంచిదంట ఇది గుమ్మడికాయ కూర తింటే. కూరనే కాదు, దీంతో స్నాక్స్ కానీ ఇంకా ఏదైనా అంటే వెరైటీస్ చేసుకోవచ్చు కదా మనం, అట్లా ఏది చేసుకున్నా కానీ చాలా మంచిదంట హెల్త్కి. అందుకని చెప్పి నేనైతే తీసుకొచ్చేసాను. అంటే ఎలా ఉండిద్దో ఏంటో అన్నట్లు తీసుకొచ్చాను. కానీ ఇది తీసుకొచ్చి కర్రీ చేసినాక నిన్న నైట్ చేశాను కదండి, ఎంత బాగుందో అసలు. మటన్ టేస్ట్ వచ్చింది. నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే ఇది మటన్ టేస్ట్ వస్తుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నాన్ వెజ్ తినని వాళ్ళైతే నాన్ వెజ్ తిన్న ఫీలింగే వస్తుందండి, అంటే వాళ్ళు తినలేరు, నాన్ వెజ్ తినలేరు. కానీ ఆ టేస్ట్ అంటే ఎలా ఉంటుంది ఏంటి ఎంజాయ్ చేయాలని కొంతమంది ఉంటారు కదా, అలాంటి వాళ్ళు అయితే చక్కగా హ్యాపీగా తినేసేయచ్చు, అంత టేస్ట్ బాగుంది. ఇది డైట్కి మంచిది, తొందరగా అయిపోతుంది, అట్లానే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అన్ని విధాల. నేను 1/2 kg తీసుకున్నాను, ఇదిగోండి ఈ ముక్క. దానికి 3 ఆనియన్స్ తీసుకొని కొంచెం పెద్దవే ఇవి ఆనియన్స్, 3 ఆనియన్స్ అలాగే 3 గ్రీన్ చిల్లీ తీసుకొని ఇవన్నీ అయితే ముందు కట్ చేసుకోవాలి. 3-4 అయినా తీసుకోవచ్చండి ఆనియన్స్. మనకి గ్రేవీకి ఆనియన్సే వేస్తాము, ఇంకే ఎక్కువ టమాటా కానీ అట్లా ఏం వేయం కదా. నేనైతే 3 తీసుకున్నాను, డిన్నర్లోకే కదా అన్నట్లు ఎక్కువ గ్రేవీ ఎందుకులే అని. కానీ చాలా గ్రేవీ వచ్చిందండి. 3 ఆనియన్స్ ఓకే సరిపోయింది అనిపించింది నాకు. ఇంకా బాండీలో ఆయిల్ వేసేసుకొని ఒక 2-2.5 స్పూన్ అయితే ఆయిల్ వేసాను నేను. ఆయిల్ వేసేసుకొని ఒక ఇలాచి, 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, ఇవైతే ఫ్లేవర్ బాగుంటుంది వేసుకుంటే. నేను అంటే వీడియోస్ చూశానండి, చాలా వీడియోస్ చూసి చేశాను. ఒక స్పూను అంత కొంచెం జీరా వేశాను. చాలా వీడియోస్ అయితే చూశాను, అంటే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను అన్నాను కదా, వీడియోస్ అయితే చూశాను. ఈ 5 మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుందండి, మరి ఎక్కువ డార్క్గా ఏమీ ఆనియన్స్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఫ్రై అయిన తర్వాత నేను ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇలా పెద్దవి చిన్నవి కాకుండా మీడియం సైజుగా కట్ చేసుకున్నాను గుమ్మడికాయ పంకిన్ ముక్కలు. ఇదిగోండి ఇలా ఫ్రై అయితే మనకు సరిపోతుంది. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కలిపేసుకోవాలి. కొంచెం వేసేసి కలిపేసుకున్నాను. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత మనం ఇంకా ముక్కలు వేసేసుకోవాలి. ఒకసారి ట్రై చేయండి, ఎవరన్నా నాలాగా ఎవరన్నా తినకుండా ఇన్ని రోజులు ఉంటే ట్రై చేయండి, చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇదిగోండి ముక్కలు కూడా వేసేసుకున్నాక మనం స్పైసెస్ కూడా అన్నీ ఇప్పుడే వేసేసుకోవాలండి. ఇదిగోండి నేను పసుపు వేసేసాను, అట్లాగే ఉప్పు వేసాను, కళ్ళుప్పు ఉంటుంది కదా అది వేసేసాను, రాక్ సాల్ట్ వేసేసి, అట్లాగే కారం కూడా ఇప్పుడే వేసేసి మొత్తం అన్నీ కలిపేసుకోవాలి. ఇవి మనం చూసినప్పుడు ఈ ముక్కలు ఇంత హార్డ్గా ఉంది, మనకి కూర తొందరగా అయిపోతుందా అనిపించింది నాకైతే. కానీ వంట స్టార్ట్ చేసి నాకు అనిపించిందండి తొందరగా మగ్గిపోయింది కూర. ఇవి అందుకే ఎక్కువ కలపకూడదు. ఇవన్నీ స్పైసెస్ అన్నీ వేసిన తర్వాత కలిపేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేస్తే 5 మినిట్స్లోనే మనకి ముక్క మెత్తగా అయిపోతుంది. ఎవరికైనా కొంచెం గ్రేవీ కావాలి అట్లా అనుకున్న వాళ్ళు ఒక 2 స్పూన్ కొంచెం ఒక 2-3 స్పూన్లు వాటర్ పోసుకోవచ్చు, అంటే ఎక్కువ వాటర్ ఏం అవసరం ఉండదు. ఇది గ్రేవీ ఇదిగోండి ఇట్లా వస్తుంది. ఇట్లా టైంలో ఏంటంటే నేను 2 స్పూన్స్ బెల్లం పొడి వేశాను, 2 స్పూన్లు వేశానండి, 1 స్పూనే కనిపించింది కదా, కానీ నేను 2 స్పూన్లు వేశాను. 2 స్పూన్స్ బెల్లం పొడి కూడా వేసేసి కలిపేసుకోవాలి. బెల్లం వేసుకుంటే టేస్ట్ బాగుంటుందంట.
బావుంటుందంట కాదు, బావుందండి. నేను అనుకున్నాను వీడియోలు చూసినప్పుడు. నేను ఎక్కువ బెల్లం వాడను కర్రీస్‌లో. కానీ చాలా బావుంది బెల్లం వేస్తే. చూడండి అసలు వెంటనే 5-10 మినిట్స్‌లో అయిపోయింది ఈ కూర అయితే. ఇంకా మగ్గిపోయింది. బెల్లం వేసిన తర్వాత 2 మినిట్స్ ఉంచేసి గ్యాస్ ఆఫ్ చేసుకుంటే మనకి కూర కూడా రెడీ అయిపోయింది. ఇంకా చపాతీ కూడా అయిపోయిన తర్వాత చపాతీ కూడా చేసేసాను. చేసేసి పిల్లలకి, మా వారికి ఇంకా అందరికీ పెట్టేసేసి నేను కూడా అయితే తినేసాను. మీరు ఎవరన్నా ఈ కర్రీ ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ చేసుకోవడం. ఏముందండి మనం ఆయిల్‌లో ఇలాచీ, లవంగాలు, చెక్క వేసుకుంటాము. వేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసేసుకుంటాము. ముక్కలు వేసేసుకుంటాము. ముక్కలు వేసుకుంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత ముక్కలు వేసేసుకోవాలి. ఉప్పు, పసుపు, కారము, కొంచెం బెల్లం వేసేసుకొని కలిపేసుకొని పెట్టేసుకుంటే మనకి 10 మినిట్స్‌లో రెడీ అయిపోతుంది. డైట్ చేసేవాళ్ళు ఇది వీక్లీ 1-2 సార్లు తిన్నా గానీ చాలా మంచిది హెల్త్‌కి. తప్పకుండా ట్రై చేయండి. హెల్త్‌కి మంచిది, టేస్ట్ బావుంటుంది, తొందరగా అయిపోతుంది కూర. మా పిల్లలు కూడా తినరేమో అనుకున్నాను. కానీ తిన్నారండి. పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేశారు. చాలా బావుంది అన్నట్టు. ఇంకా కూర అయిపోయినాక చపాతీ చేసేసి అందరికైతే పెట్టేశాను. ఇలా ఉంటుందండి నా డైలీ రొటీన్ అనేది. ఏదో ఒకటి పని చేసుకుంటూ మార్నింగ్ టిఫిను, కొంచెం ఆఫ్టర్నూన్ నేను రెస్ట్ తీసుకుంటాను. అంటే మార్నింగే అయిపోతుంది కదా టిఫిను, లంచ్ ప్రిపరేషన్ అంతా. నేను కొంచెం రెస్ట్ తీసేసుకుంటాను మధ్యాహ్నం. ఎందుకంటే మార్నింగ్ చేసి ఈవినింగ్ ఇట్లా ఏదో ఒకటి పని ఉంటుంది. ఇవన్నీ చేసుకోవాలంటే రెస్ట్ ఉండాల్సిందే మనకు తప్పకుండా. ఇంకా అయిపోయిన తర్వాత అందరికి పెట్టేసి నేను కూడా అయితే ఎంజాయ్ చేశాను. కూర చాలా టేస్టీగా ఉందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. చేయట్లేదు అసలు ఎవరు చూసిన వాళ్ళు. లైక్ కూడా చేయట్లేదు. లైక్ చేయండి తప్పకుండా. ఓకేనా? టేక్ కేర్. బాయ్ బాయ్.